నమస్తే అండి. నేను మీ సిద్ధుని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. దయచేసి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము వెంకటేష్ గారిని కలవడానికి వచ్చామండి. వెంకటేష్ గారిని ఈరోజు ఎందుకు కలిసామంటే, మన యూట్యూబ్ ఛానల్ చూసి సార్ గారు ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేయడం జరిగింది. సార్ గారికి ఒక ఉడతా భక్తిగా మనకు చిన్న మెమెంటో కూడా సార్కి ఇవ్వడం జరిగి సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. ఒక్కసారి మన సర్వీస్ ఏ విధంగా ఉంది, మన ఛానల్ని సార్ ఎందుకు చూశారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేది వెంకటేష్ గారి మాటల్లోనే విని తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మన వ్యూవర్స్ కోసం మీరు మన దగ్గర ఏ విధంగా ప్రొసీడ్ అయ్యారు, మన ఛానల్ని ఏ విధంగా చూశారు, ఎన్ని గజాల ప్లాట్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిపోయింది, మా సర్వీస్ మీకు ఏ విధంగా ఉంది అనేది మా వ్యూవర్స్ కోసం ఒక్కసారి సార్. యాక్చువల్గా అయితే నాకు వీటి మీద జీరో నాలెడ్జ్ సార్. మీరు వచ్చారు, ప్లాట్ చూపించారు, దాని తర్వాత నాకు నచ్చింది. దాని తర్వాత పర్టికులర్ అమౌంట్ సార్ నాకు ఇంతవరకే ఉంది, దానికి తగ్గట్టుగా ఒక ప్లాట్ చూపించండి సార్ అని మిమ్మల్ని అడిగాను. మీరు నా అమౌంట్కి తగ్గట్టుగా ఒక మంచి ప్లాట్ కోయడా దగ్గర సజెస్ట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. కొద్దిగా సమ్ అమౌంట్ కూడా తక్కువైంది, అది వేరే దగ్గర నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు తర్వాత ఓనర్ దగ్గర కూర్చోబెట్టారు, అట్ ద సేమ్ టైం ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. చాలా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. యాక్చువల్గా నాకు ఏ ఫ్లాట్ ఏది ఏ ఫేసు అది కూడా తెలియదు సార్. యాక్చువల్గా అయితే మీరు నాకు చూపించి ఏ ఫేసు ఇది ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసిన ప్లాటు మంచిగా చూపించారు. యాక్చువల్గా 136 176 అని నాకు ఇప్పటికీ తెలియదు. మీరు ఈరోజు వచ్చి డాక్యుమెంట్స్ సార్ అని చెప్పేసి నాకు ఇచ్చేంత వరకు కూడా మొన్న యాక్చువల్గా అది ఎప్పుడు సార్ మనకి రిజిస్ట్రేషన్ అయిన రోజు కూడా గుర్తులేదు నాకు. మొన్న యాక్చువల్గా రిజిస్ట్రేషన్ అయింది. అది ఏ ఫేస్ కూడా తెలియదు. యాక్చువల్లీ సౌత్ ఫేస్ అని ఒకటి తెలుసు, అది ఏది మన సర్వీస్ రోడ్ పక్కన కొంచెం పక్కన ఉంది సార్. రేపటి నాడు సెట్ బ్యాక్ అయినా మనకి కమర్షియల్గా వస్తుంది అని చెప్పేసి మీరు ఆ థాట్ చెప్పారు. సర్వీస్ రోడ్ పక్కన అయితే మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. 100 ఫీట్స్ డిస్టెన్స్ ఉంది, యూతలో ఉంది, మనకి కమర్షియల్ అవుతుంది. ఆ సజెషన్ కూడా మీకు చాలా బాగుంది. దాని తర్వాత ఓనర్తో కలిసి కూర్చోబెట్టారు. ఒక 2 నెలల గ్యాప్ వచ్చింది, అయినా కూడా ఆ ఓనర్ని ఎక్కడికి బయటికి పంపించకుండా మళ్ళీ నా దగ్గరికే కూర్చోబెట్టి మళ్ళీ అదే ప్లాట్ నాతో రిజిస్ట్రేషన్ చేయించి ఆయన్ని నన్ను కూర్చోబెట్టి మనీ కౌంట్ చేసేటప్పుడు కూడా నాకు తెలియదు. ఆ క్యాష్ తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం మీరే కౌంట్ చేసుకొని, మీరే ఆ బండలు చుట్టుకొని, డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని, నేనేం లేదు మీరు ఉడతా భక్తిగా ఒకటి చేసి తీసుకొచ్చారు. నేనేం లేదు, కాలు మీద కాలు వేసుకొని అక్కడ కూర్చొని సైన్లు ఒక్కటి చేశాను. ఆ డాక్యుమెంట్లు కూడా నాకు ఈవెన్ ఏం తెలియదు. మీరే A to Z చెక్ చేసుకొని లింక్ డాక్యుమెంట్లు, ఏది ప్రీవియస్ డాక్యుమెంట్లు, ఏది వేరేది ఏదో కరెక్షన్ డాక్యుమెంట్లు, అవన్నీ మీరు సజెషన్ చేశాకనే నేను ముందుకెళ్ళాను. లేకపోతే ఆ కరెక్షన్ డాక్యుమెంట్ దగ్గర కూడా నేను ఆగిపోయేవాడిని. యాక్చువల్లీ 2 డాక్యుమెంట్లు మిస్సింగ్, మాకు తెలియదు కదండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్షన్ డాక్యుమెంట్ లేకుండా చేసేస్తారు. మీరు కరెక్షన్ డాక్యుమెంట్ ఇప్పించారు, అన్నీ చేశారు. ఇదైతే ఎక్సలెంట్ అండి. ఎందుకంటే వేరే ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కావాలంటే మన సిద్ధు గారి దగ్గరికి వెళ్తే నేను గన్ షాట్లు చెప్తానండి. ది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పర్సన్, మీరు 100% యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారండి? 200 స్క్వేర్ యార్డ్స్. రిజిస్ట్రేషన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకున్నారు? 1 వీక్లోనే. అది మీ వల్లనే అండి. అంటే మనం ప్లాట్ ఒక్కటే ఇప్పియడం కాదండి, లీగల్గా ఇదంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇది వెరిఫైడ్ ప్రాపర్టీ అని మనం సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే కస్టమర్కి చూపించడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేపించడం జరుగుతుంది. ఏదో ప్లాట్ చూపించినాము వెళ్ళిపోయినాము అన్నట్టు ఉండదండి. మన దగ్గర ప్లాట్ తీసుకున్న పర్సన్స్కి ఎట్టుంటుందంటే ఫస్ట్ నుంచి మనం లాస్ట్ వరకు కూడా దగ్గరుండి చేపించేంత మన దగ్గర టాలెంట్ ఉందండి. లీగల్ ఒపీనియన్ కూడా మన దగ్గర లీగల్ లాయర్లు ఉన్నారు, వాళ్ళు అన్నీ చెక్ చేసినాకనే మనం సార్ మీరు ముందుకు వెళ్ళొచ్చు, దీని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి దగ్గరుండి ఇప్పించినటువంటి ప్లాట్ అండి వెంకటేష్ గారికి. వెంకటేష్ గారి మంచితనం ఏంటంటే, సార్ మొత్తం మీరే చూసుకోండి, మాకేం సంబంధం లేదు అని మన మీద ఒక హోప్ ఇవ్వడం జరిగింది. ఆ హోప్ తోటే ఈరోజు వెంకటేష్ గారికి ఒక మంచి ప్రాపర్టీని వాళ్ళ పిల్లల సమక్షంలో, అంటే వాళ్ళ పాప చూసింది, మా పాప చూసింది సార్ ఇదే మాకు ఫిక్స్ చేయండి అని అనడం జరిగింది. దాన్ని అటు చేసి ఇటు చేసి దాన్ని మొత్తము డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా పర్ఫెక్ట్గా అన్నీ చేసి వెంకటేష్ గారికి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు వెంకటేష్ గారికి హ్యాండ్ అవ్వడం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఇలానే మా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తుండండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తుండండి. మా ద్వారా ఎలాంటి ప్లాట్స్ కావాలన్నా కూడా మేము ముందరుండి ఇప్పించడానికి మా టీం ఎప్పుడు కూడా రెడీగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలానే మన ఎస్ఆర్టీ ప్రాపర్టీ ఛానల్ని
చూడండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బడ్జెట్ ఎంత ఉన్నా కూడా ఇప్పించడానికి మేము రెడీగా ఉన్నామండి. 5 లక్షల నుండి 50 కోట్ల వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు టైం తీసుకోండి. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మేము ప్లాట్లు ఇప్పించడానికి రెడీగా ఉన్నాం. ఏదో వస్తున్నాం చూస్తున్నాం అన్నట్టు కాదు. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మేము కూడా ఇంట్రెస్ట్గా ఉండి చేయడానికి ముందలుంటామండి. ఇలానే మమ్మల్ని ముందలకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా నా శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.